బైబిల్ ప్రకారంగా ప్రేమించి వివాహం చేసుకోవచ్చా? బైబిల్‌లో ఉన్నటువంటి సందర్భాలలో కొంతమంది ఎలా ఆలోచిస్తున్నారంటే, యాకోబు గారి సందర్భాన్ని తీసుకొని, యాకోబు గారు ప్రేమించి వివాహం చేసుకున్నారు గదా! మరి వాక్యానుసారంగా ప్రేమించి వివాహం చేసుకోవచ్చా? అని ప్రశ్న అడుగుతున్నారు. మరి అలా అనుకుంటే నేను గూడా ఇంకొన్ని క్వెషన్స్‌ని ఎక్స్‌టెండ్ జేస్తా. యాకోబు గారు ఒకరిని ప్రేమించారు. మొదట్లో వేరొకళ్ళని వివాహం జేసుకున్నారు. అంటే మనం గూడా అలా జేయొచ్చా? అలాగే యాకోబు గారు ఇద్దరిని వివాహం జేసుకోవడం మాత్రమే కాకుండా, వాళ్ళ దగ్గరున్నటువంటి మరొక ఇద్దరు దాసీలతోటి గూడా వెళ్ళటం జరిగింది. మరి మనం అలా చేయొచ్చా? మరొక ప్రశ్న మనం అడిగితే, యాకోబు గారు రాహేలుని ప్రేమించిన తర్వాత వెంటనే పార్క్‌కి తీసుకెళ్ళలేదు. లేదంటే గనక ఐస్ క్రీమ్ కప్పేం కొనిపించలేదు. లేదంటే గనక లవ్ లెటర్ ఇచ్చి ఐ లవ్ యూ అని ఏం చెప్పలేదు. యాకోబు గారు ఏం చేశారంటే, నేరుగా ఎళ్లి లాబానుతో మాట్లాడారు. మరి మీరలా జేస్తారా? ఆలోచించాలి. అంటే ఏవో కొన్ని పోర్షన్స్ మాత్రమే అవి కూడా మనకేదో అనుకూలంగా ఉన్నాయని జెప్పి తీసుకోవటం కాదు. మనం ఏదైనా ఒక సందర్భాన్ని లేదంటే ఒక సిట్యుయేషన్ మనం చదువుకుంటున్నప్పుడు బైబిల్ ఎలా చదవాలి అనే విషయాన్ని చాలా చక్కగా ప్రభు కృపను బట్టి వివరించడం జరిగింది. అందులో హూ ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరి కొరకు మాట్లాడుతున్నారు? అదేవిధంగా వెన్ అంటే ఏ కాలానికి సంబంధించినటువంటి విషయాలు మనం చూస్తున్నాము? ఏ కాలానికి సంబంధించినటువంటి వివరాలు మనం ధ్యానిస్తున్నాము? అదేవిధంగా వెన్‌తో పాటుగా వేర్ అంటే ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆ సందర్భాలకి సంబంధించినటువంటి మిగిలిన సందర్భాలు ఇంకెక్కడెక్కడ ఉన్నాయని మనం చూడాలి. తర్వాత వై ఎందుకు రాయించారు అనే విషయాన్ని కూడా మనం చక్కగా ఆలోచించాలి. ఇక్కడ మీరు బాగా ఆలోచించినట్లయితే యాకోబు గారి సందర్భం అనేది పాత నిబంధన కూడా రాకముందున్నటువంటి సందర్భం అది. ఆ సందర్భంలో మనం ఆలోచించుకుంటూ పోతే పరిపూర్ణమైనటువంటి ఆహ్, కట్టడలు, పరిపూర్ణమైనటువంటి వివరణతో కూడినటువంటి విషయాలనేవి మనకి వచ్చినట్టుగా మనకు కనిపించదు. అయినప్పటికీ అయినప్పటికీ మనం ఆలోచిస్తే, మరి బైబిల్‌లో వివాహం గురించి ఇంకా ఎక్కడెక్కడ దేవుడు రాయించారు అనేవి గూడా మనం తీసుకోవాలి. ఏవో కొన్ని పోర్షన్స్ మాత్రం మనం తీసుకోవటం కాదు గదా! అంటే బైబిల్‌లో ఉన్నటువంటి ఒక సందర్భం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, వివాహం అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కటి మనం తీసుకోవాలి. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే గనక, ఈ వివాహం గురించి చాలా వివరణతో కూడినటువంటి విషయాలు ఆల్రెడీ లాస్ట్ సాటర్‌డే అనగా నిన్నటి దినాన్ని నేను మాట్లాడడం జరిగింది. సో, ఒకవేళ ఎవరికైనా ఇంకా డీటెయిల్డ్‌గా లైన్ టు లైన్ ఎక్స్‌ప్లనేషన్ కావాలంటే గనక అది చూడండి. అయితే ఈరోజు ప్రేమించి వివాహం చేసుకోవచ్చా అన్న దాని గురించి మాత్రం నేను మాట్లాడుతాను. అంటే అడిగినటువంటి ప్రశ్న అదే కనుక దాని గురించే మాట్లాడితే ప్రేమించడం అంటే ఏంటి? మనం ఆలోచించాలి. ప్రేమించటం అంటే ఏంటి? అనగానే ఆ అమ్మాయి నాకు నచ్చింది. ఆ అమ్మాయి నా లైఫ్ పార్ట్నర్‌గా ఉంటే బావుంటది. కాబట్టి నేను ఆ అమ్మాయిని వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ ఈ విషయం గురించి నేనెళ్ళి పెద్దలతో మాట్లాడాలి. ఇదే అండి ప్రేమించడం అంటే? ఇదేనా బయట ఉన్నటువంటి డెఫినిషన్ మీరు ఆలోచించండి. బయట ఉన్నటువంటి డెఫినిషన్ ఏంటి ఇంతకి? లేదా ఒక అబ్బాయిని చూసారు. ఆ అబ్బాయి నచ్చారు. వెంటనే ఆ అబ్బాయి గురించి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికెళ్ళి, "మీ అబ్బాయి మాకు నచ్చారండి. వివాహం చేసుకుందాం అనుకుంటున్నాం" అని పెద్దల్ని అప్రోచ్ అయ్యి వెళ్ళే విధానమా? ప్రేమ అంటే మీరు ఆలోచించండి. కాదండి. ప్రేమ అనగానే దీన్ని ఇంకా దరిద్రం చేసేసారు. అంటే కొంతకాలం లివింగ్ రిలేషన్‌లో ఉండాలంట. కొంతకాలం అతనితో ఉండాలంట. అతను ఈమెతో ఉండాలంట. వీళ్ళిద్దరూ కలిసి ఏకాంతంగా కొంతకాలం లాంగ్ రైడ్స్‌కెళ్ళాలంట. కొంతకాలం ఒక ఓన్‌గా ఎవరు లేనటువంటి ప్లేస్‌లో ప్రైవేట్ ప్లేస్‌లో చక్కగా టైమ్ స్పెండ్ చేయాలంట. ఆ తర్వాత బాగా కుదిరిన తర్వాత ఆళ్ళిద్దరికి అంతా బావుంటే అప్పుడు వివాహం చేసుకుంటారంట. ఇదండి ప్రేమంటే? మీరు ఆలోచించండి. అంటే దీన్నెక్కడైనా ప్రేమ అని ప్రస్తావించినట్టుగా బైబిల్‌లో మనకెక్కడైనా కనబడుతుందా? మీరు ఆలోచించండి. ఏదో యాకోబు గారి సందర్భాన్ని మనం తీసుకొని, ఆ సందర్భంలో కూడా మీరు ఆలోచిస్తే యాకోబు గారికి ఎంత టైం పోయింది? 14 ఇయర్స్. చూసారా? అంటే దాని వలన యాకోబు గారి జీవితంలో 14 సంవత్సరాలైనా స్పెండ్ చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఆ సందర్భాన్ని తీసుకొచ్చి ఒక కొత్త నిబంధన కాలంలో ఉన్న సందర్భానికి మనం ఎలా కనెక్ట్ చేస్తున్నాం ఇంతకి? పాత నిబంధన కాలంలో మరి వాళ్ళు వివాహం ఒకరినే కాకుండా ఇంకా ఎక్కువ మందిని చేసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. అదే సందర్భాన్ని తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేస్తానంటే ఎట్లాగా?
దానికంటే ముఖ్యంగా ప్రేమ అనగానే మొట్టమొదటగా మనం ఆలోచించాల్సింది, మొట్టమొదటగా మనం గ్రహించాల్సినటువంటి డెఫినిషన్ ఏంటి ఇంతకి అనగానే, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే చూడండి ఎంత చక్కగా ఉంది. మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదుము. మూడవ వచనం చూస్తే, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఎంత స్పష్టంగా ఉందండి. మనం ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఇంకా స్పష్టంగా యోహాను గారు రాసిన రెండో పత్రిక మనం చూస్తే, యోహాను గారు రాసిన రెండో పత్రికలో 6వ వచనం మనం చూద్దాం. మనం ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకొనుటే ప్రేమ. దేవుని యొక్క ఆజ్ఞలున్నాయండి. ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవటమే ప్రేమ. ఇది దేవుడు చెప్పినటువంటి డెఫినిషన్. ఇంకా క్రిస్టల్ క్లియర్‌గా యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం మనం చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, దేవుడు ప్రేమ స్వరూపి అని ఫుట్‌నోట్‌లో మనం ఆలోచించినట్లయితే గనక, దేవుడు ప్రేమై ఉన్నాడు. అంటే ఆయనే ప్రేమ. ఆయన ఆజ్ఞలు గైకొనుటయే ప్రేమ. ఆయన చిత్త ప్రకారం నడుచుకొనుటయే ప్రేమ. ఇప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించడం అంటే ఏంటి దీని అర్థం? మీరు చెప్పండి. ఒక అమ్మాయిని ప్రేమించడం అంటే దీన్ని ఎలా తీసుకోవాలి? ఇక్కడ బైబిల్‌లో ప్రస్తావించబడినటువంటి ప్రేమని, బయట సమాజంలో మనకు కనబడుతున్నటువంటి ప్రేమ పేరుతో ఉన్నటువంటి ఆ ముసుగుని 2 కనెక్ట్ చేసి ఎలా పెట్టగలం? పెడతానికి ఏమన్నా పాసిబిలిటీస్ ఉన్నాయా మీరు చెప్పండి? అసలు పొంతనే లేదు చూసారా? దేవుడు చెప్పినటువంటి విషయానికి, బయట ఐస్ క్రీమ్‌లు, చాక్లెట్‌లకి సంబంధం ఏమైనా ఉందండి? బయట లవ్ లెటర్స్‌కి ఆ అమ్మాయి వెనకాల తిరగటానికి, ఈ అమ్మాయి ఈ అబ్బాయి వెనకాల తిరగటానికి, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటానికి, ఇవన్నీ చూసారా? ఒక రకంగా చెప్పాలంటే బయట కనిపించే ఆకారాన్ని చూసి ఒక ఒక వేరే ఆలోచనలు తెచ్చుకొని, దానిని బట్టి ఇగో ఈ అమ్మాయి నాకు కావాలి అని కోరుకోవడం అనేది ప్రేమ అనేది ఎలా అవుద్దో మీరు ఇక్కడ బైబిల్‌లో చూపించినటువంటి ఈ డెఫినిషన్స్ ప్రకారంగా మీరు నిర్ధారించండి. మరొక విషయం మీకు చెప్పాలంటే గనక, ఇంకా క్రిస్టల్ క్లియర్‌గా చెప్పాలంటే, దేవుడు బైబిల్‌లో రాయించినటువంటి మరొక మాట మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అసలు టచ్చే చేయొద్దన్నాడు. మీరు ఏకంగా రైడ్‌లకెళ్ళేసి ఏకాంతంగా గడుపుతా అంటున్నారు మీరు. అసలు ముట్టుకోకుండా ఉండటమే పురుషునికి మేలని చెప్తున్నాడు. అయితే నెక్స్ట్ సెకండ్ వర్స్ మనం చూస్తే, అయినను జారత్వములు జరుగుచున్నందున, చూడండి ఎంత చక్కగా రాశారు. జారత్వములు జరుగుచున్నందున ప్రతి పురుషునికి ఏమంటే అని చెప్తున్నారు ఇంతకి, సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. జారత్వాలు జరుగుతున్నాయి గనుక వివాహం దగ్గరికి వెళ్ళమంటున్నారు. మీరేం చేస్తున్నారు? వివాహం పేరుతోటి, దానికంటే ముందు ఏదో సెలక్షన్ పేరుతోటి, దానికంటే ముందు ఏదో పేరు పెట్టుకొని, ప్రేమ అని ఒక ముసుగేసుకొని, కంటి చూపుతోటే తప్పుడు ఆలోచనలు ఆలోచించి, కంటి చూపుతోటే వేరే ఆలోచనలు ఆలోచించి, ఆ ఆలోచనలనేవి హృదయంలో పెంచుకొని ఆశలు పెంచుకొని, ప్రేమ అని ఒక లేయర్ పెట్టుకుంటున్నారు. నేను నిన్ను కామిస్తున్నాను అంటే బయట కొడతారు కదండీ! నువ్వంటే నాకిష్టం. నేను నిన్ను కామిస్తున్నాను. నేను నీతో ఉండాలనుకుంటున్నాను అంటే బయట కొడతారు కదా! కాబట్టి ఏ అమ్మాయి అయినా కొడతారు. ఏ అబ్బాయి అయినా కొడతారు కాబట్టి ఆ ముక్క డైరెక్ట్‌గా చెప్పకుండా ఏం చేస్తున్నారు ఇంతకి? ఐ లవ్ యూ అని చెప్తున్నారు. బట్ ఇట్ ఈస్ 100% వాక్యానికి విరుద్ధం. ఒకవేళ నీకు వివాహం చేసుకోవాలని ఆలోచనలొస్తే గనక, ఆ అమ్మాయిని చేసుకోవడం అనేది దేవుని చిత్తమా కాదా అని బైబిల్ ప్రకారంగా ఆ అమ్మాయితో కాదు మాట్లాడాల్సింది. బైబిల్ ప్రకారంగా, దైవ సేవకుల యొక్క ఆలోచన ప్రకారంగా, దేవుని యొక్క చిత్త ప్రకారంగా, వాక్యానుసారంగా ముందుకు వెళ్ళగలగాలి. అసలు వివాహం ఎందుకు చేసుకోవాలో తెలియాలి. వివాహం చేసుకోవాలా లేదా అనే క్వెషన్ కంటే కూడా ముందు వివాహం ఎందుకు చేసుకోవాలనే దాన్ని బట్టి స్పష్టత ఉండాలి. అసలు నువ్వెందుకు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? అదేంటండి అంత పెద్ద మాట అన్నారు. నేను ఎందుకు పెళ్లి చేసుకోవడం అంటే, అది ఎలాగని? యెస్, అది అలాగే. దానికి ఒక మీకు పరిపూర్ణమైన ఆన్సర్ కావాలంటే గనక మ్యారేజ్‌కి సంబంధించినటువంటి పిన్ టు పిన్ అది ఎఫ్‌సిటిహెచ్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత అది మీకు ఇవ్వటం జరుగుతుంది గనక చక్కగా మీరు అది కంప్లీట్ చేయండి. మీకు డీటెయిల్‌గా ఒక అమ్మాయి విషయంలో అంటే ఒక అబ్బాయిగా ఒక అమ్మాయి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అదే విధంగా ఒక అమ్మాయిగా ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకునే విషయంలో వాక్యానుసారంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక అమ్మాయి, ఒక అబ్బాయిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో దానికంటే కూడా ముందు ఈ అమ్మాయి దేవుని చిత్త ప్రకారంగా ఉందా లేదని ఈ అమ్మాయి చూసుకోవాలి. ముందు ఈ అబ్బాయి దేవుని చిత్త ప్రకారంగా నడుచుకుంటున్నారా లేదనేది ఈ అబ్బాయి చూసుకోవాలి. అసలు వివాహానికి ఎందుకు సిద్ధపడాలి? ఎలా సిద్ధపడాలి? అనేవి
చక్కగా మీకు అందులో చెప్పడం జరిగింది. కానీ పెళ్ళికి ముందు ఈ విధంగా ప్రేమ అని తిరగటం అనేది వాక్యానికి 200% విరుద్ధం. అది మోడర్న్ కల్చర్ అని నువ్వు పేరు పెట్టుకుంటావో, లేదంటే అప్‌డేటెడ్ కల్చర్ అని పేరు పెట్టుకుంటావో, ఏ కల్చర్‌లోకెళ్ళినా గూడా కల్చర్‌ని బట్టి బైబిల్ చేంజ్ అవ్వదు. కంట్రీని బట్టి అస్సలే చేంజ్ అవ్వదు. ప్లేస్‌ని బట్టి పెర్ఫార్మన్స్ ఇచ్చే విషయంలో బైబిల్ ఎక్కడ గూడా వెనకడుగు వేయదు. ఏ ప్లేస్ అయినా గాని, ఏ కల్చర్ అయినా గాని, ఏ కంట్రీ అయినా గాని, ఏ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నా గాని, ఎంత టెక్నాలజీ ఎంత హై లెవెల్‌కెళ్ళిపోయినా గాని, బైబిల్ స్టాండర్డ్స్ అనేవి ఎప్పుడు మారవు. బైబిల్ స్టాండర్డ్స్ గొప్పగానే ఉంటాయి. కనుక ఎక్కడున్నా గాని, ఇదిగో పెళ్ళికి ముందు ఈ విధంగా ప్రేమ అనే పేరుతోటి ఇలాంటి చెత్త చెత్త వేషాలు వేయటం అనేది వాక్యానికి పూర్తిగా విరుద్ధం. కనుక మరి ఈ ప్రేమించి పెళ్లి చేసుకోవాలి. మరి అరేంజ్డ్ మ్యారేజు, లవ్ మ్యారేజు, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లేదంటే ఇంక ఏ లవ్ మ్యారేజ్ అయినా గాని అసలు నువ్వు ఫస్ట్ వివాహం ఎందుకు చేసుకోవాలో స్పష్టత రావాలి. సో, దాని గురించి నేను మాట్లాడట్లేదు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది వాక్యానికి విరుద్ధం. మరి యాకోబు గారు చేశారు కదా! అని మీరు అడగొచ్చు. యాకోబు గారు ఉన్నటువంటి సమయాన్ని బట్టి, యాకోబు గారికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు వేరు. యాకోబు గారు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, యాకోబు గారికి దేవుడు చెప్పినటువంటి విషయాలు వేరు. కనుక ఆ యాకోబు గారి సందర్భం అనేది పరిపూర్ణంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సందర్భానికి వివాహ విషయంలో, ప్రేమ విషయంలో పూర్తిగా అప్‌డేట్ అయిపోయింది. చేంజ్ అయిపోయింది. దేవుడు చాలా చక్కగా రాయించారు. ఇప్పుడు వివాహ విషయంలో, ప్రేమ విషయంలో యాకోబు గారిని మాదిరిగా పెట్టుకోమని దేవుడు ఎక్కడా చెప్పల. కాబట్టి ప్రేమ విషయంలో యాకోబు గారిని మాదిరి పెట్టుకోవడం అనేది వాక్యానుసారమైనటువంటిది కాదు గనక, అది ఎందుకంటే ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఈ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అంటే ఏ పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాను? యాకోబు గారి కాలం తర్వాత పాత నిబంధన రావటం జరిగింది. ఆ తర్వాత కొత్త నిబంధన రావటం జరిగింది. ఇప్పుడు కొత్త నిబంధనలో ఏం జరుగుతుందో మనం చూడాలి గనక, కొత్త నిబంధనలో దేవుడు చాలా చక్కగా చెప్పారండి. పురుషుని ముట్టుకొనుట స్త్రీకి మేలు, స్త్రీని ముట్టుకొనుట పురుషునికి మేలు. ఒకవేళ మీరు వివాహం వెళ్ళాలి అని ఆలోచనలు వచ్చుంటే గనక, ఇలాగ పార్కుల్లో ఐస్ క్రీమ్‌లు, చాక్లెట్‌లు, బిస్కెట్‌ల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అసలు వాటి గురించి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మనకెక్కడా కనిపించవు. ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేరుగా దైవ సేవకుల యొక్క ఆలోచనను బట్టి, తల్లిదండ్రుల యొక్క ఆలోచనను బట్టి, ఆ తల్లిదండ్రులవ్వచ్చు, దైవ సేవకులవ్వచ్చు, వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ముందుకెళ్ళాలని దేవుడు చెప్పడం జరిగింది గనక, వివాహానికి ముందు ప్రేమ అని మాట్లాడుకోవడాలనేవి వాక్యానికి విరుద్ధం.